హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనం మ్యాక్ మినీ గురించి చూద్దాం. సో నేను ఐమ్యాక్ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు ఐమ్యాక్కి సిపియూ ఎలా, అండ్ చాలామంది ఐమ్యాక్కి సిపియూ మ్యాక్ మినీ అనుకున్నారు. సో ఇది ఒక స్మాల్ బాక్స్ లాగా ఉంటుంది అండ్ ఇది సిపియూఏ, బట్ ఇది ఐమ్యాక్కి కనెక్ట్ చేయమన్నమాట. ఇది సపరేట్ సిపియూ, దీన్ని ఏ మానిటర్ కన్నా దేనికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో మ్యాక్ మినీ అనేది ఏ టైప్ ఆఫ్ యూజర్కి అనేది చూద్దాము. అంతేకాకుండా యాపిల్ ఇంకొక న్యూస్ కూడా రిలీజ్ చేసింది. ఏమంటే ఇంక నుండి ఇండియాలో కూడా మనము ఐమ్యాక్స్ కానీ మ్యాక్బుక్స్ కానీ ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు అనేసి ఆ న్యూస్ కూడా చూద్దాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందాక చెప్పినట్లే ఐమ్యాక్ అనేది స్టాండ్ అలోన్ సిస్టమ్ అనమాట. సో దానికి మానిటర్లోనే అన్నీ ఉంటాయి, సిపియూ కానీ పోర్ట్స్ కానీ అన్నీ. జస్ట్ దాన్ని ఒక సింగిల్ కేబుల్ని మనం ప్లగ్ పాయింట్కి కనెక్ట్ చేస్తాము. అదే మ్యాక్ మినీ ఏంటంటే అది జస్ట్ ఒక స్మాల్ చిన్న డబ్బా సైజ్ ఉంటుంది, టీవీ సెటప్ బాక్స్ సైజ్ ఉంటుంది. అదే ఒక సిపియూ అనమాట. అండ్ మ్యాక్ మినీతో ఏమి ఇస్తారు బాక్స్లో అంటే జస్ట్ ఒక పవర్ ప్లగ్ ఇస్తారు. సో డైరెక్ట్ దాని పవర్ ప్లగ్ కనెక్ట్ చేసుకుని దానికి మల్టిపుల్ పోర్ట్స్ ఉంటాయి. 4 థండర్బోల్ట్ 3 పోర్ట్స్. థండర్బోల్ట్ 3 అంటే అది 40 GBps వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. నార్మల్ USB-C లాగా కాదు, బట్ పోర్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది. అది కాకుండా ఇంకా 2 USB 3 పోర్ట్స్ ఉన్నాయి అండ్ 1 HDMI 2.0 పోర్ట్ ఉంది అండ్ ఎథర్నెట్ పోర్ట్ కూడా ఉంది. దీనికి కావాలంటే గిగాబిట్ ఎథర్నెట్ కనెక్టర్తో ద్వారా 10 బిట్ గిగాబిట్ ఎథర్నెట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా హెడ్ ఫోన్ జాక్ కూడా ఉందన్నమాట. అండ్ దీంట్లోనే బ్లూటూత్ 5.0 ఉంటుంది, వైఫై ఉంది, అన్నీ ఉంది. సో దీన్నే ఒక స్టాండ్ అలోన్ సిపియూ అనమాట. సో దీనికి మీరు థండర్బోల్ట్ 3 ద్వారా ఆల్మోస్ట్ 3 డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక HDMI పోర్ట్ ద్వారా ఒక డిస్ప్లే, థండర్బోల్ట్ 3 ద్వారా ఒక డిస్ప్లే, సో 2 డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. అదే కాకుండా బ్లూటూత్ ద్వారా మనము కీబోర్డ్ కానీ మౌస్ కానీ లేదా వైర్డ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకుంటే కంప్లీట్ సిస్టమ్ సెటప్ అయిపోతుంది అనమాట. ఆర్ ఎల్స్ మీరు కనుక టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ టీవీకి కనుక HDMI సపోర్టింగ్ పోర్ట్ ఉంది అంటే మీరు కనెక్ట్ చేసుకుంటే టీవీలోనే సిస్టమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాక్ మినీ అనేది కూడా ఎప్పటి నుండో ఉందన్నమాట యాపిల్ లైనప్లో. కాకపోతే 2020కి రీసెంట్గా అప్గ్రేడ్ చేశారు అండ్ 8GB వర్షన్ మాత్రమే ఉంది ర్యామ్. దీనికి ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి సో 8GB తీసుకున్నా సరిపోతుంది. అండ్ ర్యామ్ ఎక్స్టెన్షన్ కూడా కొంచెం కష్టమే, బట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు పాత ఓల్డ్ మోడల్స్కి అయితే SSD అంతా కూడా అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉండేది, బట్ ఇప్పుడైతే లేదు. అండ్ ఇప్పుడున్న 2020 మోడల్స్లో అయితే 2 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయన్నమాట, 256GB 512GB. సో 256 దాంతో అయితే i3 ప్రాసెసర్స్తో వస్తుంది, 512 అయితే i5 ప్రాసెసర్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంట్రా అంటే అప్గ్రేడ్ చేసుకోవడం ఎలా అనేసి. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే యాపిల్ మనకి కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తుంది ఇండియాలో కూడా, బట్ ఆన్లైన్లో ఈ ఆప్షన్ లేదనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇది ఏదైనా యాపిల్ రీసెల్లర్ స్టోర్కి వెళ్ళి అక్కడ చేసుకోవాలి. అండ్ ఈ ఆప్షన్ కూడా అన్ని స్టోర్స్లో వెంటనే రావడం లేదు, సో స్లోగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో మనకి ఇప్పుడు దాకా ఉండేదంతా యాపిల్ రీసెల్లర్సే అనమాట. సో డైరెక్ట్ యాపిల్ సెల్లర్గా లేదు. సో ఆ స్టోర్ కూడా 2020 ఎండ్కి వస్తుందన్నారు. సో బట్ ఇప్పుడైతే 2021లో రిలీజ్ అవ్వచ్చు యాపిల్ ఓన్ స్టోర్స్ ఇండియాలో. సో అప్పటి వరకు మనం ఏంటంటే యాపిల్ రీసెల్లర్ స్టోర్ దగ్గరికి వెళ్ళి మనకి ఈ కాన్ఫిగరేషన్ 1TB SSD కావాలి, 16GB ర్యామ్ కావాలి అని చెప్పి ఆర్డర్ చేసుకుంటే 4 to 5 వీక్స్లో వస్తుందన్నమాట. బికాస్ ఇన్ని ఇయర్స్ ఎలా ఉండేది అంటే యాపిల్ వాడు ఒక స్పెసిఫిక్ లైనప్ ఇచ్చేసేవాడు ఇండియాకి, అంటే 8GB 256GB SSDతో అలా మీడియం కాన్ఫిగరేషన్స్తో మనకి ఇండియాలో రిలీజ్ చేసేసేవాళ్ళు. అండ్ వాళ్ళు ఇచ్చిన మోడల్స్లోనే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు 16GB ర్యామ్ కావాలి అండ్ హార్డ్ డిస్క్ అంత పని లేదు, మీతో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది, సో మీకు 128GB సరిపోతుంది అంటే అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు మీకు ఏదేది ఎంత కావాలి అని. అండ్ చాలామంది నన్ను ఇన్స్టాలో క్వశ్చన్స్ అడిగారు అనమాట, ఓల్డ్ ప్రోడక్ట్ చూసి బ్రో ఇదే నా లేటెస్ట్ అని. సో ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రోడక్ట్స్ని కూడా అప్డేట్ చేయడం లేదు. సో లాస్ట్ ఇయర్ మోడల్నే న్యూ అని పెట్టేసి అమ్మేస్తున్నారు. సో చాలా మంది ఓల్డ్ ప్రోడక్ట్స్ కొంటున్నారు, బ్రాండ్ న్యూ ఈ ఇయర్ ప్రోడక్ట్ అనుకొని. సో అది చూసుకొని వెరిఫై చేసుకొని యాపిల్ వెబ్సైట్ apple.com/in వెళ్ళి చూసామంటే ఈ ఇయర్ లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో మీకు అమెజాన్లో కూడా అదే స్పెసిఫికేషన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని మీరు కొనుక్కోవాలన్నమాట. అండ్ కమెంట్స్లో చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటంటే అబ్రాడ్ నుండి తెప్పించుకుంటే మనకి ఏమైనా తగ్గుతుందా అనేసి. సో ఈ టాపిక్ మీద ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో బేసిక్గా ఈ టాపిక్ అనే కాకుండా ఏ టాపిక్ మీద డౌట్ ఉన్నా, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్న, యాపిల్ ఫోన్స్లో ఉన్న, విండోస్ సిస్టమ్స్లో ఉన్న, యాపిల్ సిస్టమ్స్లో ఉన్న, దేని మీద ఉన్నా అడగండి కమెంట్స్లో. ఈ వీడియో కింద కమెంట్స్లో పెట్టండి అండ్ నేను ప్రతి ఒక్క దాని మీద ఒక షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తిరిగి ఈ మ్యాక్ మినీ విషయానికి వస్తే ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంట్రా అంటే గ్రాఫిక్ కార్డ్ ఉండదు అనమాట. సో జస్ట్ ఇంటెల్ 630 గ్రాఫిక్స్తో వస్తుంది. కాకపోతే థండర్బోల్ట్ 3 పోర్ట్ ద్వారా ఎక్స్టర్నల్ eGPU కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే గ్రాఫిక్స్ అంతా అందులో రన్ అవుతుంటాయి. అండ్ అందులోనే మినీ స్పీకర్ కూడా ఉంటుంది అనమాట, ఇన్బిల్ట్ స్పీకర్ కూడా, బట్ అంత పవర్ఫుల్ స్పీకర్ అయితే కాదు, జస్ట్ స్పీకర్ ఉంది అంటే ఉంది అని అలాగే ఉంటుంది. అండ్ మెయిన్ ఇది మ్యాక్ మినీ అనేది ఎవరికిరా అంటే,
సో ఇప్పుడు మీరు కనుక ఎక్స్ కోడ్ ఇట్లా కోడింగ్ చేసుకునే వాళ్ళకి జస్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఒక మానిటర్ ఉంది ఆర్ మంచి మానిటర్ ఉంది ఆర్ మంచి టీవీ ఉంది, జస్ట్ దాన్ని కనెక్ట్ చేసుకుని అప్పుడప్పుడు సిస్టమ్ లాగా యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, గ్రాఫిక్ ఇంటెన్స్ థింగ్స్ చేయము బట్ మాకు ప్రోగ్రామింగ్కి దానికి హై ర్యామ్ కావాలి, హై స్టోరేజ్ కావాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇండియాలో ప్రైజెస్ కూడా మనకేం తక్కువ లేవన్నమాట. 70,000 ఉంది అండ్ 1,04,000 ఉంది కాన్ఫిగరేషన్ బట్టి. అండ్ ఇంకా మీకు ప్రొఫెషనల్గా విత్ గ్రాఫిక్ కార్డ్ ఇవంతా కావాలి అంటే యాపిల్లో మ్యాక్ ప్రో అనేసి ఉందన్నమాట. అది ప్రాపర్ పెద్ద CPU. సో దాంట్లో ఫుల్ స్టాకింగ్ చేసుకోవచ్చు, దాంతో ఫుల్ గ్రాఫిక్ కార్డు ఇవి ఏం కావాలన్నా అన్నీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని ప్రైస్ కూడా ఆ రేంజ్కే ఉంటుంది. అండ్ ఈ మ్యాక్ మినీస్ ఏంటంటే స్టాకింగ్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ మ్యాక్ మినీస్ కనెక్ట్ చేసుకొని కొన్ని సర్వర్స్లో ఫార్మింగ్ అంటారనమాట. సో సర్వర్స్లో వాటిలో యూస్ చేస్తారు మల్టిపుల్ మ్యాక్ మినీస్ కనెక్ట్ చేసుకొని. సో అది గైస్ మెయిన్ ఈ వీడియో ఎందుకు చేశాను అంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉండింది మ్యాక్ మినీ అంటే ఏంటి, అది CPU అని. సో ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. అండ్ ఇంకా ఏ డౌట్ ఉన్నా ఏ ప్రోడక్ట్ మీద ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద షార్ట్గా ఒక ఎక్స్ప్లెనేటరీ వీడియో లాగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.